నిన్న మ్యాచ్ కంటే ముందు ముంబై ఇండియన్స్ టేబుల్లో 10th పొజిషన్లో ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ కూడా అలానే చేశారు. బ్యాటింగ్లో పవర్ ప్లేలో 3 వికెట్లు తీసేసాడు రబడా. అప్పుడు వచ్చాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ కంటే ముందు తిలక్ వర్మ యావరేజ్ ఐపీఎల్ 8 ఈ సీజన్ స్ట్రగుల్ అవుతున్నాడు. అట్లనే ఫస్ట్ 22 బాల్స్ కూడా స్ట్రగుల్ అయ్యాడు. జస్ట్ 19 రన్స్ కొట్టాడు. దాని తర్వాత తీసుకున్నారు స్ట్రాటజిక్ టైమ్అవుట్. మరి మొత్తానికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇన్స్పైరింగ్ మాటలు చెప్పి మొత్తానికి జోష్లో తెచ్చేసాడు తిలక్ వర్మని. దాని తర్వాత తిలక్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ 23 బాల్స్లో 82 రన్స్ కొట్టాడు, 7 సిక్స్లు. ఫాస్టెస్ట్ జాయింట్ సెంచరీ ఫర్ ముంబై ఇండియన్స్, యంగెస్ట్ స్కోర్ మొత్తం సెంచరీ ముంబై ఇండియన్స్కి. అండ్ ఆల్సో తన మేడ్ ఇన్ ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ ఏమైనా టైంలో వచ్చింది, చెప్పి కొట్టాడు. లాస్ట్ బాల్లో తన సెంచరీ కంప్లీట్ చేశాడు. 101 రన్స్ కొట్టాడు. ఆఖరికి మొత్తం గుజరాత్ టైటన్స్ టీం కలిపి 100 అంతే కొట్టింది. అంటే ఒక్క రన్తో తిలక్ వర్మ ఈ మ్యాచ్ గెలిచినట్టు ఓవర్ గుజరాత్ టైటన్స్. అలా నాక్ ఆడాడు. చూడండి, తిలక్ ఎప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్స్ రన్ కొడతాడు. అది ఏషియా కప్లో అయినా వరల్డ్ కప్లో అయినా. ఈ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కాదు, తను ఫామ్లో లేడు అది ఇది అని చెప్పి డిఫరెంట్ బ్యాటింగ్ ఆర్డర్స్లో పంపించారు. అయినా ఎట్లయితే కొట్టాడు కదా. వెన్ చిప్స్ ఆర్ డౌన్, టీం లాస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు టేబుల్లో డైరెక్ట్ 10th నుంచి 7th జంప్ కొట్టారు ముంబై ఇండియన్స్. ఇంకా 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. మీరు చెప్పండి, ముంబై ఇండియన్స్ పైకి వస్తుందా ఇన్స్పైరింగ్ విన్ తర్వాత? తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మీరేమంటారు?